ఏంటిది ఇది? ఓపెన్ చేసినాక చెప్తావా? ఇప్పుడు చెప్పకూడదా? అట్లా ఓపెన్. సో ఇది నిఖిల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు దీనికోసం. సో ఇది దేనికి యూజ్ అవుతుంది? దేనికి ఆర్డర్ చేసినావు అసలు? ఇది వాటర్ ఫిల్టర్. వాటర్ ఫిల్టర్స్ ట్యాంక్ ఉన్నప్పుడు ట్యాంక్కి మన ఉప్పు నీళ్ళు సాఫ్ట్ వాటర్ కావడానికి, లేకపోతే మన బోర్ నుండి వచ్చే వాటర్ అవన్నీ క్లీన్ అయ్యి మనకి ప్యూర్ వాటర్ వచ్చే విధంగా యూజ్ చేస్తారు ఇవి. అంటే మన వాటర్ ప్యూరిఫైయర్. సో ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు చూశాను ఒకసారి ఒక ప్లేస్లో. సేమ్ ఇవే 3-4 లైన్గా పెట్టున్నాయి. అది వాటర్ ఫిల్టర్కే పెట్టున్నాయి రెస్టారెంట్లో. సో ఇవి అవే అనుకుంటా సేమ్. కానీ నేను ఇవి వాడేది మన వాటర్ ప్యూరిఫికేషన్ గురించి కాదు, మరి ఎక్వేరియం ఫిల్టర్ గురించి. ఎందుకంటే ఎక్వేరియం ఫిల్టర్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఓకే. సో ఎక్వేరియం ఫిల్టర్స్ బదులు ఇది వాడతాను. నేను ప్రీవియస్గా వాడినాను, కానీ దానికి సంబంధించిన ఫిల్టర్స్ నేను సరిగా పెట్టలేకపోయాను. అది 1 వీక్కి 2 వీక్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సి వచ్చేది వాటర్. అది 2 to 3 వీక్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సి వచ్చేది. మనం ఫిల్టర్ వాటర్ చేంజ్ చేయకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇవి ఏంటి 3 ఎందుకు ఆర్డర్ చేశారంటే 3 ఎందుకు వచ్చినాయి అంటే 1500 ప్రైస్ 1500 రేంజ్లో ఉంది కాబట్టి 3 ఒకటేసారి బల్క్లో కాంబోలో ఉన్నాయి. అవి ఏంటి అంటే 3 ఫిల్టర్స్ లైన్గా కంటిన్యూగా పెట్టవచ్చు. కానీ నేను ఎన్ని వాడాలో అనేది నేను వీడియోలో చూపిస్తాను, ఎన్ని వాడతాను అనేది కూడా. ఓకే. మనం ప్రీవియస్గా వాడింది ఓన్లీ సింగిల్ది ఒక్కటి ఫిల్టర్. అంటే సైజ్ ఇంత లేదనుకుంటా కదా? ఇంత ఉంది, నేను అది కూడా చూపిస్తాను. కాకపోతే అది ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. అది కూడా బాగా పనిచేసింది, కానీ అది ఒక 3 వీక్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో క్లీన్ చేయడం కష్టం అనేసి. ఇప్పుడు ఇందులో ఫిల్టర్స్ టైప్స్ చూద్దాం. ఓకే. ఏంటిది? ఓన్ ఫిల్టర్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే తాడుతోని చుట్టి ఉంటుంది ఫిల్టర్. అంటే ఇందులో నుంచి ఫస్ట్ ఇందులో ఉందనుకోండి, ఇందులో లోపల ఉంటుంది, లోపల ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ నుంచి వాటర్ వచ్చినాయి అనుకోండి, కిందికి వెళ్ళి ఇందులో నుంచి పాస్ అయ్యి ఫిల్టర్ అయ్యి దీనికి మళ్ళీ ఇక్కడ నుంచి అవుట్ అవుతుంది. ఓకే ఓకే. అంటే సో అది ఫిల్టర్ చేస్తుంది. ఇన్ అండ్ అవుట్ ఉంటుంది చూడండి, ఇన్ అండ్ అవుట్ ఉంటుంది. యా, అవును. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్. ఇది వచ్చేసి మైక్రోన్ ఫిల్టర్. ఇది జస్ట్ క్లాత్ ఉంటుంది, ఇందులో ఏముండదు. ఇది మ్యాక్సిమం వాడకుండా ఉండడం మంచిది. ఒక 10 డేస్లో ఇది ఖరాబ్ అయిపోతే మళ్ళీ దీన్ని మనం రిప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇదంటే జస్ట్ క్లీన్ చేయవచ్చు. ఓకే. ఇంకో టైప్ ఆఫ్ ఫిల్టర్ ఉంటుంది, కార్బన్ ఫిల్టర్ అని. ఇదేంటి వెరైటీగా ఉంది మెష్లో? కార్బన్ ఫిల్టర్. ఇందులో కార్బన్ ఉంటుంది, లాస్ట్ మిడిల్లో సెకండ్ దాంట్లో పెడతారు అనమాట. ఇది కార్బన్ ఫిల్టర్ సెకండ్. ఓకే. అయితే మనం ఏం చేసినామంటే ఇంతకు ముందుకు ఓన్లీ ఇది ప్లెయిన్ది కొనుక్కొచ్చినాం కదా. ప్లెయిన్ది కొనుక్కొచ్చి కార్బన్వి అవి ఏమంటారు క్యాప్సిల్స్ లాగా ఉన్నవి ఇందులో వేసి ఫిల్టర్కి యూజ్ చేసాము. ఈసారి డైరెక్ట్గా అది కార్బన్దే వచ్చేసింది ఆటోమేటిక్గా. సో అందుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువ, కాకపోతే మనం అవన్నీ కొన్నా కానీ అంతే కాస్ట్ అవుతుంది. సో దీంతోనే వచ్చేసినాయి అవన్నీ. షో మీ ఇన్సైడ్. లోపల ఏముండదు, జస్ట్ ప్లెయిన్. ఓకే. జస్ట్ పెట్టి ఇది దీంట్లో ఉండేటట్టు చూసుకొని స్క్రూ చేయడం. ఓకే. సో ఫైనల్గా నిఖిల్ ఒక 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాడు ఫిల్టర్ చేంజ్ చేయాలి. సో ఫిష్ చూడండి పాపం, ఈ ఫిల్టర్ కోసం అమెజాన్ వాడు 2 times ఆర్డర్ చేసిన తర్వాత కొద్దిగా లేట్ వచ్చాడు అనమాట. సో బుక్ చేసిన తర్వాత ఒకసారేమో ఏమంటారు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అని అన్నారు.
మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది. వచ్చేలోపు కొంచెం ఎక్కువ డేస్ అయ్యేలోపు సో ఎల్లో అయిపోయాయి వాటర్. మేము ఎప్పుడు కూడా ఇన్ని డేస్ అసలు ఇలా ఉంచాము వాటిని, ఎందుకంటే వాటికి ప్యూర్ వాటర్ ఉంటేనే బాగుంటాయి అనేసి. సో నిఖిల్ చాలా బాధపడుతున్నాడు, ఫిల్టర్ ఎప్పుడొస్తుంది ఫిషిల్ పాపం అనేసి. ఫైనల్గా ఫిల్టర్స్ వచ్చేసాయి. వాటిని మొత్తం క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏంది అని. ఓకే, సో దీని ప్రైస్ అవి చెప్తే ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు కదా. 99 అయింది, 1699. ఎస్, ఇవి నేను ఎక్వేరియం ఫిల్టర్ కోసం కాబట్టి ఇంత చీప్లో ఉన్నాయి కొన్నాను. ఒకవేళ మీరు ఇంటికి రిలేటెడ్, హోమ్ రిలేటెడ్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఇవి కొనవద్దు, సర్టిఫైడ్ దగ్గర నుంచే కొనాలి. ఓకే, ఎందుకంటే సర్టిఫైడ్ ఇవి ఎంత ఉంటాయి అంటే 20,000 ఉంటాయి సర్టిఫైడ్వి. కానీ ఇది నేను జస్ట్ ఎక్వేరియం. కానీ ఇట్లాంటివి సర్టిఫైడ్ అయితే పెద్ద రెస్టారెంట్స్కి, హోటల్స్కి అయితే బాగుంటుందేమో ఇంట్లో కన్నా. ఎందుకు అంటే అవి మంచి ఏమంటారు, ఇవి సైజెస్ కానీ వీటివి ప్యూరిఫికేషన్ కానీ మంచి క్వాలిటీలో ఉంటాయి అవి. ఓకే, ఇవి కొంచెం ఇవి ఎక్వేరియం ఫిల్టర్ కోసమే కాబట్టి నేను ఇవి నార్మల్వి చూస్ చేసుకున్నాను. ఓకే, 1699 పడింది. మ్యాక్సిమం అయితే 20,000 రేంజ్లో ఉంటాయి. ఈ 3 సెట్స్కే 20,000 ఉంటుంది. కానీ అది సర్టిఫైడ్, అన్నీ కరెక్ట్గా ఉంటాయి, హెవీ డ్యూటీ అవి. ఓకే, సో ఒకవేళ ఎవరికైనా ఎక్వేరియం ఉంటే ఈ ఫిల్టర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అన్నీ నిఖిల్ చూపిస్తాడు. కాకపోతే సేమ్ ఇవే మీరు కొనుక్కోవాలనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో ఆ లింక్స్ డైరెక్ట్ లింక్ క్లిక్ చేయగానే ఈ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు. మేము ఇది అమెజాన్లో ఆర్డర్ చేసాము. సో ఫిక్స్ చేయడం ఎలాగా, ఇంత డర్టీగా అయిపోయిన మన ఎక్వేరియంని బ్యూటిఫుల్గా ఎట్లా చేద్దాం, ఎలా క్లీన్ చేద్దాం అన్నీ నిఖిల్ చూపిస్తాడు. ఎందుకంటే నేను చెయ్యను కాబట్టి మొత్తం నిఖిలే చూసుకుంటాడు ఎక్వేరియంని. ఓకేనా? సో ఇప్పుడైతే లింక్స్ కావాలనుకుంటే సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూసేయండి. సో నెక్స్ట్ వీడియోలో క్లీనింగ్ అండ్ ఫిక్స్ చేయడం ఎలాగానే చూసేద్దాం. సో అప్పటి వరకు టాటా, బాయ్.